రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హైదరాబాద్ ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. ఆంగ్ల యజ్ఞం అనే ఈ విద్యా సంస్థ అమీర్పేటలో ఉంది. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహాయజ్ఞం జరుగుతుంది. సో ఈ యజ్ఞానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విద్యార్థులు వచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ అమీర్పేట హాస్టళ్లలో అడ్మిషన్ తీసుకున్నారు. వీళ్ళలో 50% స్టూడెంట్స్ 10 అవర్స్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 40% స్టూడెంట్స్ 6 అవర్స్ బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకున్నారు. అతి కొద్ది మంది మాత్రమే 3 అవర్స్ బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకున్నారు. ఎవరికైతే రియల్ గానే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంటుందో వాళ్ళు 10 అవర్స్ బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు రియల్ గానే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు, అమీర్పేట నుంచి అమెరికా వరకు ఎక్కడికి వెళ్ళినా డైలీ 1 అవర్ కష్టపడితే ఇంగ్లీష్ రాదు. ఒక 20 రోజులు ప్రపంచం అంతా మర్చిపోయి మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అట్లా, అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 ఒక 20 రోజులు తెలుగు మాట్లాడకుండా ఒట్టేసుకొని ఒక యజ్ఞం లాగా, ఒక అయ్యప్ప దీక్ష పూనిన వ్యక్తి 41 డేస్ 45 డేస్ నాన్ వెజ్ తీసుకోకుండా, చెప్పులు వేసుకోకుండా, ఎలాంటి తప్పులు చేయకుండా, అబద్ధాలు మాట్లాడకుండా ఎంత నిష్టగా దీక్షగా ఉంటారో ఈ ఆంగ్ల యజ్ఞంలో కూడా మీరు ఒక 20 డేస్ అట్లా ఒక శపథం తీసుకొని రండి. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసితోటి మీరు రండి. సో త్వరలో స్పోకెన్ ఇంగ్లీష్ జాతర ప్రారంభం కాబోతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ జాతర అంటే 2030 వరకు కొనసాగుతుంది. ఈ ఆంగ్ల యజ్ఞం అనే క్యాంపస్ లో స్పోకెన్ ఇంగ్లీష్ జాతర ఉత్సవాలు త్వరలో జరగబోతున్నాయి. నెలకు 1000 మంది విద్యార్థులు రాబోతున్నారు. నా జీవిత లక్ష్యం 2030 వరకు 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నేను స్వాగతం పలుకుతున్నాను. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంటే మీరు లగేజ్ తీసుకుని హైదరాబాద్కి రావచ్చు. మీలో ఎవరికైనా హైదరాబాద్కి రావడానికి వీలు కాని వాళ్ళు ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇంట్లో ఉండి కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇదిగో మీ అందరికి వీళ్ళు చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారు. మేము హైదరాబాద్లో ఉన్నాము, అమీర్పేట క్యాంపస్ లో ఉన్నాము, ఆంగ్ల యజ్ఞం అనే విద్యా సంస్థలో. ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ 100 మంది విద్యార్థులు వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చప్పట్లతో మీకు స్వాగతం పలుకుతున్నారు హైదరాబాద్కు రమ్మని. ఎస్, విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. అమీర్పేటలో స్పోకెన్ ఇంగ్లీష్ జాతర అనే కార్యక్రమం త్వరలో స్టార్ట్ కాబోతుంది. మీకు అమీర్పేట అంటే కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. హైదరాబాద్ లో స్పోకెన్ ఇంగ్లీష్ జాతర అనుకోండి. సో నా పేరు ఏఎస్ రెడ్డి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే ఆంగ్ల యజ్ఞం అనే విద్యా సంస్థ నుంచి మాట్లాడుతున్నా. ఇది ఒక స్పోకెన్ ఇంగ్లీష్ విద్యాలయం. ఇక్కడ కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. ఇప్పటికి 1000 బ్యాచ్లు అయిపోయినాయి. దాదాపు 20,000 మంది విద్యార్థులకు నేర్పించడం జరిగింది. నా జీవిత లక్ష్యము 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో నేను 2003లో ఎంటర్ అయిన ఈ ఫీల్డ్లోకి 2030 వరకు, అంటే ఇంకో 6 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉండబోతున్నాను. ఇది 2024.
2030 వరకు ఇంకో 80,000 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించడం నా లక్ష్యం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు నాతో పాటు. ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, భద్రాచలం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, గుంటూరు. మీరు 2 తెలుగు రాష్ట్రాలలో ఏ జిల్లా పేరన్నా చెప్పండి, అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి విద్యార్థులు వస్తున్నారు. ఇక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది, 10 hours బ్యాచ్. ఇది అంటే డైలీ 10 hours అనమాట. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో దీనికి ఇప్పుడు హెడ్డింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ జాతర అని పెట్టేశాం. అంటే ఒక జాతర లాగానే రాబోతున్నారు. త్వరలో నెలకు 1000 మంది విద్యార్థులు ఇక్కడికి రాబోతున్నారు. అటువంటి ప్రణాళికలు నేను రచిస్తున్నాను. నెలకు 1000 మంది విద్యార్థులకు నేర్పిస్తేనే నేను 2030 వరకు 80,000 విద్యార్థులను చేరుకోగలను. ఇప్పటికి 20,000 మంది అయిపోయారు కాబట్టి. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థి లోకానికి నేను స్వాగతం పలుకుతున్నాను. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉంటే మీరు లగేజ్ తీసుకొని డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసేయండి. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు ఇక్కడ టైం టేబుల్ ఉంటుంది. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించబడును. 100% 20 రోజులలో ఇంగ్లీష్. ఒకవేళ నేర్పించకపోతే మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీరు ఎంత ఫీజు అయితే పే చేసి ఉంటారో మీ టోటల్ ఫీజు రీఫండ్ చేయబడును. మీరు హ్యాపీగా రావచ్చు. ఇక్కడ నాతో పాటు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థులు మీతో అంటే వీళ్ళందరూ ఇంగ్లీష్లో కూడా స్పీచెస్ ఇవ్వగలరు. ఒక 2 daysలో వీళ్ళ స్పీచెస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాము. కరెక్ట్ 2 days తర్వాత అంటే మీరు July 1st 2024 July 1st తర్వాత వీళ్ళ స్పీచెస్ అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం. వీళ్ళందరూ ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అయితే ఇప్పుడు చాలా మందికి కొందరికి అర్థం కాకపోవచ్చు కాబట్టి వీళ్ళ ఒపీనియన్ని తెలుగులో మీరు వినండి. ఇక్కడ జాయిన్ అయ్యారు, వీళ్ళకు బెనిఫిట్ జరిగిందా లేదా, వీళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నారా లేదా, ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి మీ దగ్గరకు వచ్చి తెలుగులో మాట్లాడుతుంటారు. వాళ్ళ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటారు. సో మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, ఈ పిల్లలు మాట్లాడుతుంటారు ఇప్పుడు ఇక్కడ ఈ విద్యా సంస్థ గురించి, మరి విద్యా సంస్థలో ఇంగ్లీష్ చక్కగా నేర్పిస్తే మీరు అందరు తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను, ఒపీనియన్ మాత్రమే మీకు తెలుగులో చెప్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ పైన మినిమం 5 నుంచి 10 నిమిషాలు వీళ్ళు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలరు. వీళ్ళ స్పీచెస్ అన్ని July 1 నుంచి అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో. July 1st 2024 అనమాట. మీరు July 1st నుంచి వీళ్ళ వీడియోస్ అన్ని చూడండి. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో స్పీచెస్ ఇవ్వగలరు. చాలా మందికి అర్థం కాకపోవచ్చు కాబట్టి వీళ్ళు ఒకరొకరు ఒక 4-5 వాక్యాలు లేదా 1-2 వాక్యాలలో ఈ ఆంగ్లేయజ్ఞం గురించి వివరించబోతున్నారు. తెలుసుకుందాం. మరి ముందుగా చంద్రమౌళి రా బాబు, మీ ఒపీనియన్ తెలుగులో చెప్పండి. రైట్. ఓకే, నేను ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి జాబ్ వస్తుందని చెప్పి నేను చాలా ఇన్స్టిట్యూట్ చూశాను. కాకపోతే మా ఫ్రెండ్ నాకు ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేశాడు. నేను వచ్చి చూసిన తర్వాత సార్ క్లాస్ టీచింగ్ చూసి నేను ఇంగ్లీష్ ఇక్కడ బాగా నేర్చుకోగలను అని చెప్పి నాకు నమ్మకం వచ్చి నేను జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకుంటే. మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటాయి బాగా. నెక్స్ట్ ఫ్రెండ్స్, హలో, ఐఎమ్ సాయికృష్ణ దేవులపల్లి, మాది నల్గొండ. నేను పీజీ పూర్తి చేశాను. ఇంతకుముందుకు నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం అసలు తెలియకపోయేది. అసలు మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ చాలా మంది ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. నేను మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను. కాబట్టి నేను అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. చాలా మంది ఫ్రెండ్స్ని అడిగాను, నేను చాలా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను. కానీ ఏ ఇన్స్టిట్యూట్ గురించి చూసినా స్టాఫ్ మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి యూట్యూబ్ ఛానల్లో స్టూడెంట్స్ స్పీచెస్ నేను చూసిన. ఒక ఆటో డ్రైవర్ ఇందులో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, ఒక వాచ్మెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. స్కూల్కి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పగలను, దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ ఇంగ్లీష్. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఏఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి రండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్, మా ఆదిలాబాద్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. చాలా మందిని ఎక్కడ ఇంగ్లీష్ బాగుంటుందని చాలా మందిని అడిగాను. మా హాస్టల్లో కొందరు సజెస్ట్ చేశారు, ఆంగ్ల ఎగ్జామ్ బాగుంటుంది ఏఎస్ రెడ్డి సార్ది అని చెప్పారు. నేను ఫస్ట్ నమ్మలేదు, కానీ డెమోకి వచ్చి చూశాను. డెమో చూసిన తర్వాత సార్ చెప్పారు, సార్ యొక్క టీచింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు ఓన్లీ ఇంగ్లీష్ చెప్తారు. ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. మనం ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నాం అనేది ప్రాక్టీస్ ఎంత ఇస్తే అంత వస్తుంది. నా సజెషన్ ఏంటంటే, ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలంటే హైదరాబాద్లో అమీర్పేట ఏఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఈజ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాణి, మాది అనంతపూర్. నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ గురించి చెప్పబోతున్నాను. నేను ఈ హైదరాబాద్కి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తితో వచ్చాను. ఈ హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, కానీ ఈ ఆంగ్ల యజ్ఞం ఒకటే ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ప్రాక్టీస్ అండ్ సార్ టీచింగ్ చాలా బాగా ఉంటుంది. అండ్ ఇది వితౌట్ పెన్ అండ్ పేపర్ ప్రాక్టీస్ అనేది అసాధ్యం, కానీ అది సాధ్యం చేసి చూపించాడు సారు. ఈ టీచింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా చాలా బాగా నేర్చుకున్నాను ఇంగ్లీషు. ఇప్పుడు అందరి ముందర మాట్లాడగలుగుతున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆంగ్ల యజ్ఞం జాయిన్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్. సో ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలో ఎందుకు రావాలో వాళ్ళు చెప్పారు. సో నేను అది చెప్పాను. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న పట్టుదల మీలో అనిపిస్తే అడవిలో ఓ మంట రాల్చుకుంటే ఎలా బగ్గుమంటుందో, సో మీరు ఇక్కడికి ఆంగ్ల యజ్ఞంకి వస్తే సార్ అంతకన్నా ఎక్కువగా మీలో ఇంగ్లీష్ మాట్లాడే ఘనతని సృష్టిస్తాడు. సో మీరు మీ ఇష్టం, మీరు వచ్చి ఒకసారి చూసిన తర్వాత నా మాటలు నమ్మకండి, ఎవరి మాటలు నమ్మకండి. వచ్చి చూసిన తర్వాత మీరే డిసైడ్ కండి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నరసింహ. మాది పల్నాడు డిస్టిక్. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఆంగ్ల యజ్ఞం ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చాలా మంది చెప్పారు. అందుకని చెప్పేసి నేను జాయిన్ అయిపోయాను. ఇంతకుముందు నా ఇంగ్లీషు మరీ బట్లర్గా ఉండేది, ఇప్పుడు చాలా బెటర్ అయింది. అందుకని చెప్పేసి నేను ఆంగ్ల యజ్ఞం చూస్ చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిత. నేను విజయనగరం నుంచి వచ్చాను. సాఫ్ట్వేర్ కోర్స్ కోసం ఇక్కడికి వచ్చాను. అలాగే సాఫ్ట్వేర్ కోర్సులో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం నేను ఇన్స్టిట్యూట్స్ గురించి సెర్చ్ చేశాను. మా ఫ్రెండ్ని అడిగితే ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏ స్టడీస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పింది. వెంటనే వచ్చి నేను డెమో క్లాస్కి అటెండ్ అవ్వలేదు, లైవ్ క్లాస్కి అటెండ్ అయ్యాను. డెమో క్లాస్ ఎవరైనా బాగా చెప్తారు, లైవ్ క్లాస్ అనేది మనం రియల్గా వెళ్ళి చూస్తాం. సో అలానే నేను లైవ్ క్లాస్కి అటెండ్ అయ్యాను. సార్ టీచింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. సార్ టీచింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది, ఎందుకంటే విలేజెస్కి చాలా అర్థమయ్యే రీతిలో చెప్తారు సారు. అలాగే పెన్ అండ్ పేపర్ లేకుండా కూడా చెప్తారు. సో ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ స్టడీ ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవుతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధనలక్ష్మి. నేను ఆంధ్రా నుంచి వచ్చాను. ఫస్ట్ నాకు ఏంటంటే ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడితే అర్థమయ్యేది, బట్ నేను అసలు మాట్లాడలేకపోయేదాన్ని. అలా చాలా జాబ్స్కి వెళ్ళాలన్నా సరే చాలా భయపడేదాన్ని. ఒకసారి నేను ఏం చేశానంటే యూట్యూబ్లో నార్మల్గా వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ కోసం చూసి అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా సరే నేను ఇక్కడికి వెళ్ళాలి అని. ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే ఇక్కడ పెన్ పేపర్ లేకుండా చెప్తాము అని అనగానే అది ఎలా పాసిబుల్ అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సార్ చెప్పే టీచింగ్ మెథడ్ కానీ ఆయన చెప్పే విధానం, ఐ మీన్ మోటివేషన్ కానీ, దీని అంతటి వల్ల నేను చాలా చాలా ఇదయ్యాను. చాలా ఈజీగా నేర్చుకుంటాం అనమాట. అంటే మనకున్న భయాన్ని కానీ లేదంటే మనకి అనేక డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ అవుతాయి. అవన్నీ కూడా సారే క్లియర్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మిగిలిన ఇన్స్టిట్యూట్ అంటే